హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమ్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు చాలా టేస్టీగా ఉండి చాలా ఫ్లేవర్ అయిన నేనైతే కుల్ఫీ చూపించబోతున్నాను అండి. పాలు మన కష్టపడి సరిపోతుందండి, అంతే మనం కుల్ఫీ రెడీ చేసుకోవచ్చు. ఓవర్ నైట్లో అయిపోతుంది. పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు పిల్లలకి ఇలాగా టేస్టీగా మార్నింగ్ లేచేసరికి చేసి చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నేనైతే ముందుగా ఒక 500 ml వరకు పాలు తీసుకున్నాను అండి. బౌల్లో యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని మంచిగా కుక్ చేస్తున్నాను. ఒక 10% వరకు మనకు ఎగిరిపోవాలంటే అంతే. మిగతా 40% వరకు పాలు ఉండదు, మనకు ఎక్కువగా అవసరం లేదండి. ఇప్పుడు నేనైతే ఒక బౌల్లో 100 ml పాలు తీసుకున్నాను ముందుగానే. ఆ పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని స్లోగా మనకు లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి మనము. సో ఈ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి ఇంట్లో వెనీలా ఫ్లేవర్ ఉందండి. సో చాలా టేస్టీగా ఉంది, చాలా ఫ్లేవర్గా ఉంటుంది చెప్పేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత షుగర్ వచ్చేసి నేను నియర్లీ ఒక 100 grams తీసుకున్నాను. వచ్చేసి దీనికి అయితే సరిపోతుందండి, మనకు షుగర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూసారా, పాలు ఒక 50% కాకుంటే నియర్లీ 10% వరకు మరిగిపోయాయి. 50% మరిగిపోతే మరీ చిక్కబడుతుందని చెప్పేసి నేను ఓన్లీ 10% మనకు నేనైతే మరిగిపో సరిపోతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చేసి షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకుని దీంట్లో బాదం, కాజు, ఇలాచి మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తామంటే మనకైతే పాలు కొంచెం చిన్న పలుకులుగా మనకు విరిగిపోతాయండి. సో ఈ స్టేజ్లో మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి పలుకులు లేకుండా. ఒక ఎగ్జాక్ట్లీ 2 minutes అయిన తర్వాత నేనైతే బాదం పౌడర్ రెడీ చేస్తున్నాను కదా, అది యాడ్ చేసుకున్నాను. చూసారా, ఇలా యాడ్ చేసుకొని ఒక 1 minute ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు కావాలంటే కొంచెం సేపు చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో అయినా యాడ్ చేసుకుని మీరు బ్లెండ్ చేసుకోండి. కొంచెం పలుకుగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ బాదం పౌడర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పలుకు తగ్గుతూ ఉంటే బాగుంటుంది అనేసి నేను ముందుగానే బాదం పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చల్లారాక ఐస్ మోడ్లో యాడ్ చేసుకోవాలండి. ఈ టెక్స్చర్ మొత్తం ఐస్ మోడ్లో యాడ్ చేసుకుని ఓవర్ నైట్, అంటే ఒక ఎగ్జాక్ట్లీ 8 hours సరిపోతుంది. మనం ఓవర్ నైట్ పెట్టేసుకుంటే మంచిగా ఫ్రీజ్ అవుతుంది అనమాట. తర్వాత నేను బాదం కట్ చేసి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, కుల్ఫీ చాలా బాగుంటుందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మా పిల్లలు అయితే చూసి చాలా షాక్ అయిపోయారు. వాళ్ళు నైటే అడిగారు, పడుకున్నారు. తర్వాత చేసి ఉదయాన్నే చూపించాను. ఫైనల్గా అయితే బాదం పౌడర్తో నేను అలాగానే చేస్తున్నాను. మనం బయట రాజస్థాన్ వాళ్ళ దగ్గర కొంటాం కదా, అదే ఫ్లేవర్ ఉందని చెప్పేసి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో చాలా టేస్టీ ఉందండి, తప్పకుండా మీకు ట్రై చేయండి. ఓన్లీ 2 ingredients మనకు కస్టర్డ్ పౌడర్ 2 tablespoons సరిపోతుందండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.